వశాత్తు జరగడం చాలా బాధాకరం. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయింటారో వాళ్ళకి కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సహాయ సహకారాలు ప్రధానమంత్రి గారు అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5,000 మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 3,500 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే వాకిన్లో కానీ దాదాపు 1,500కు పైగా వస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా నారా లోకేష్ గారు అయితేమి మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎల్ మిట్టల్ అయితేమి, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో 1,65,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అవే కాకుండా ఫార్మా అయితేమి, ఐటీ సెక్టర్ అయితేమి, ఇలాంటి రక్షణ రంగం అయితేమి, సోలార్ అయితేమి, అలాగే విండ్ పవర్ అయితేమి, ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం 1 సంవత్సరం కాలంలోనే. ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 ఏళ్ళు కాకుండా వచ్చే 10 ఏళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం. ఈ 4 ఏళ్లలోనే దాదాపు 20 లక్షలు ఏవైతే మేము చెప్పామో ఆ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అవే కాకుండా అనంతపురం జిల్లాలో వెనుకబడిన జిల్లా, దీనికి కానీ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారు. ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా, అలాగే ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి, అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే ఏమి చాలా వరకు మొన్న నారా లోకేష్ గారు 22,000 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఇక్కడ గుత్తిలో ఓపెన్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో. చాలా వరకు అగ్రిమెంట్లు కానీ అయిపోయినాయి అనంతపురం జిల్లాలో. ఏదైతే అనంతపురం జిల్లా వెనుకబడి ఉందో యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.